ఏండ్లు గడిచినా కట్టుబొట్టు మారదు, ఆచారం ఇడువరు. ఎనకటి సంధి ఎట్లా నడుస్తుందో ఇప్పటికీ అదే ఫాలో అవుతారు. పండుగలు పబ్బాలు అన్ని చాలా స్పెషల్ ఉంటాయి. ప్రకృతిని పూజిస్తారు, అడవికి దగ్గరగా బతుకుతారు. సవలతులున్నా లేకున్నా గూడెం దాటి పట్నం వస్తానికి అస్సలు ఇష్టపడరు. ఒక్క మాటలే చెప్పాలంటే ఆదివాసుల జీవితమే అలాగుంటదబ్బా. ఇయాల దునియా ఆదివాసుల దినోత్సవం, అందుకే గీ సంబురాలు. కొమ్ముటో పిల్లల మస్తున్నారులే లీడర్లు. అటు ఇటు ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్ర నాయక్ సార్లు, నడిమిట్ల స్పీకర్ సారు, మంత్రి సీతక్క. అగో బాణం సూటి పెట్టింది. పట్నం బంజారాయిల్స్ ఏరియా ఆదివాసీ భవన్ లా సర్కార్ తరఫున ఈ కార్యం పెట్టి పోరాట యోధుడు రామ్జీ గోండు, కొమరం భీమ్లను తలుచుకున్నారు. ఆదివాసీలు తీరొక్క ఆటలతోటి అదరగొట్టిండ్రు. ఆదివాసీ మహిళా సంఘాలు నీట్ పరీక్షల ర్యాంకులు వచ్చిన స్టూడెంట్స్ కు సన్మానం చేసినాక సర్కార్ తరపున అన్ని తీవ్ర ఆసరైతాము, డెవలప్మెంట్ కు కావాల్సిన అన్ని చేస్తాము అనుకొచ్చింది మంత్రి సీతక్క. మున్పటి గవర్నమెంట్ లో తిప్పలు పట్టించుకోలేదని బాధపడ్డది. మైనింగ్ ఉంటే అక్కడ ఏ వనరు ఉన్నా దాన్ని తీసుకెళ్లొచ్చు అనేటువంటి రైట్ ఇచ్చిరు వాళ్ళకు. కానీ అదే ప్రభుత్వము ఈరోజు వరకు అటవీ గ్రామాలలో రోడ్లు వేద్దామంటే మాత్రం పర్మిషన్ దొరకడం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయు ఆరోగ్యాలతో ఉండాలి. వారు తెచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మా ఇంటి దాకా తెచ్చియాలని మీరు భగవంతుని ప్రార్థించాలని చెప్పేసి జిల్లాలలో కూడా జోరుగా నడిచింది. భద్రాద్రి కొత్తగూడెంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు సారు, పాయం వెంకటేశ్వరరావు సారు, మంచిర్యాలలో ఎమ్మెల్యే వివేక్ సారు ఆదివాసీలతోటి జుల్లు తీసి ఆడిపాడినరు. ఆంధ్రాలో కూడా ఆదివాసీ పండుగ చేసిండు సీఎం చంద్రన్న. డోలు కొట్టిండు, కొమ్ముల టోపీ పెట్టిండు. వెనకట వాడిన పనిముట్లు ఆయుధాలు చూసి అక్కలతోటి డాన్స్ చేసిండు.